శ్రీకాకుళం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎరుపెక్కిన ఊపిరి ఆమె జీవితాన్ని ఆశయంగా వెలిగించిన ఒడ్డు ఎరగని ప్రవాహం కాలు నిలువని కష్టాల ప్రస్థానం నూతన సమాజం కోసం పాపిస్ట్ దోపిడీ రాజ్యాన్ని సవాల్ చేస్తూ బతుకుపోరైన మహేంద్ర వనం ఆమెకు నగ్గల్బరి వెలుగుదారి వీర శ్రీకాకుళం పోరుబాట ఆమె కామ్రేడ్ జయమ్మ ఆమె ఉద్యమమే జీవితం పోరాటమే ఆమెకు ప్రాణం శ్రీకాకుళ సాయుధ గిరిజన రైతాంగ పోరాటంలో తన బాల్యం నుండే సాహసమైన కదిలిన వీర యోధురాలు విప్లవమే ఆశగా శ్వాసగా కడదాకా జీవించిన సాయుధ ధీరురాలు కామ్రేడ్ జయక్క అమరత్వం చెంది 5 ఏళ్లు కావస్తున్నాయి. పోరాట యోధులు తిరిగాడిన సోంపేట దరి లక్కవరంలో ఆనాటి పోరాట కిరీటం కామ్రేడ్ శృంగవరపు నరసింహులు తనయగా పోరుగడ్డ బొడ్డపాడులో పుట్టిన పోరుబిడ్డ కామ్రేడ్ పోతనపల్లి అప్పలస్వామి జీవిత సహచరిగా మాత్రమే పరిమితం కాకుండా ఆదివాసీ ఆకాంక్షల దారి దీపమై ఉద్దానం ఉద్యమాలకు దిక్సూచుల కథల భారీగా యుద్ధ నారిల విరోచిత పోరాట ధారల శ్రీకాకుళ సాయుధ సమరంలో కామ్రేడ్ జయమ్మగా చరిత్రలో నిలిచారామె. ప్రజా సంఘాలు గొరకల బాలకృష్ణ ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా అధ్యక్షులు ఎస్ కృష్ణవేణి ప్రగతిశీల మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి పోతనపల్లి కుసుమ హేమక్క జానకమ్మ గీత జె వీరస్వామి పాపయ్య ఉత్తరాంధ్ర రచయితల సంఘం అధ్యక్షులు కుత్తం వినోద్ ఉత్తరాంధ్ర మహిళా సంఘం అధ్యక్షులు పోతనపల్లి నాగమణి సారా జగన్ అరుణోదయ రామారావు తదితరులు పాల్గొని మాట్లాడుతూ జయమ్మకు ఘనంగా నివాళి అర్పించారు. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు అన్నం ఇవ్వడానికి స్థితి కూడా అంటే అప్పుడు కూడా వాళ్ళకి భారమవుతామైన ఉద్దేశంతోనే అప్పుడు కూడా స్లోగానే వాళ్ళ పరిస్థితులు గమనించి వాళ్ళ దగ్గర ఏమైనా ఉన్నదాన్ని అడిగి వాళ్ళు ఇస్తే తినేవాళ్ళు. అటువంటి దాని నుంచి నాలాంటి వాళ్ళు కూడా నా తర్వాత వాళ్ళు కూడా నాకు ముందున్న వాళ్ళు కూడా అటువంటి క్రమశిక్షణతో మెలిగి దాదాపు జయ్యక్క కుమారన్న వీళ్ళిద్దరితో నేను ఎక్కువ భాగం పనిచేశాను, ఎక్కువ భాగం తిరిగాను, ఎక్కువ వాళ్ళ లక్షణాలు నేను అలవర్చుకున్నాను. ఆ విధంగా ఈ పార్టీని పనిచేశాను. కామ్రేడ్స్ మిమ్మల్ని ఇక్కడ హాజరైనటువంటి కాంగ్రెస్